హలో ఫుడీస్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. ఈవేళ మన రెసిపీ వచ్చేసరికి సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే వెజ్ పలావ్. మనం చేసుకోబోయే వెజ్ పలావ్లోకి చికెన్ కర్రీ లేదా చికెన్ ఫ్రై లేదా చికెన్ షేర్వా అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం కుక్కర్ తీసుకుని 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుని హీట్ ఎక్కేదాకా వెయిట్ చేయాలి. హీట్ ఎక్కిన తర్వాత మనం హోల్ గరం మసాలాస్ అన్ని వేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత 2 ఉల్లిపాయలు 4 పచ్చిమిర్చి కోసి వేసుకోవాలి. అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత 2 రెబ్బలు కరివేపాకు వేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత 1 టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ మనం అయితే 3 గ్లాసులు బియ్యం అనేది కడిగి వేసుకుంటున్నాం. ఇప్పుడు మనం 3 గ్లాసుల బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. అలాగే మనకి ఈ ప్రాసెస్లోనే మీకు సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతేనండి, మన సింపుల్ అండ్ టేస్టీ వెజ్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ చేసి చూద్దాం. ఇది మనకి చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై లేదా షేర్వాలోకి అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే టేస్ట్ చేద్దామండి. ముందు చికెన్కి ఉండేటువంటి గ్రేవీని తీసుకుని రైస్లో కలుపుకొని ఒక ఆనియన్ పీస్ పెట్టుకొని పైన కొద్దిగంత లెమన్ పిండి తింటే ఉందండి, అదిరిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేస్తున్నట్టయితే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.